Thank you everyone. Thank you so much. Hello, good evening everyone. Andarki swagatam swagatam. బంగారాజు మ్యూజికల్ జర్నీకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? వినిపించట్లేదు? సూపర్. సో ఇక్కడ విచ్చేసిన నాగార్జున గారికి, నాగ చైతన్య గారికి, ఫరియా అబ్దుల్లా గారికి, ఇక్కడికి విచ్చేసిన నాగార్జున గారికి, అమలా గారికి, సుశీల గారికి, నాగ చైతన్య గారికి, సుశాంత్ గారికి, సుమంత్ గారికి సుస్వాగతం. బట్ కాకపోతే నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వెందుకు చెప్తున్నావు లారీ? అసలు ఈ ఈవెంట్కి యాంకర్ని నేను. ఈ ఈవెంట్కి యాంకర్ని నేను కాజల్. ఈ ఈవెంట్కి యాంకర్ని నేనని ప్రూఫ్ చెప్పడానికి చూడు, నా దగ్గర స్క్రిప్ట్ కూడా ఉంది. నా దగ్గర స్క్రిప్ట్ కూడా ఉంది, వెనకాల పేపర్ కూడా ఉంది. అదే నా దగ్గర కూడా ఉంది. కానీ ఒక ఈవెంట్కి ఇద్దరు యాంకర్స్ ఉంటారా? యాక్చువల్లీ అయితే ఉండకూడదు. కానీ ఈ ఈవెంట్కి ఇద్దరు యాంకర్స్ని పెట్టారంటావా? లేకపోతే ఇద్దరికి స్క్రిప్ట్ రాదు కదా. నాకు అర్థమైంది. ఈ పని ఎవరు చేసుంటారో, ఎందుకు చేసుంటారో నాకు అర్థమైపోయింది. ఎవరు చేసుంటారు? ఖచ్చితంగా బంగారాజు సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారే చేసుంటారు. అవునా? బట్ ఎందుకు? ఆయనకి ఒక సినిమాలో ఒక హీరో, ఒక స్టార్ ఉంటే సరిపోరు, మల్టిపుల్ స్టార్స్ కావాలి. అలాగే ఒక ఈవెంట్లో, ఎస్పెషల్లీ బంగారాజు ఈవెంట్ అంటే ఒక బంగారాజు కాదు కదా, ఇద్దరు బంగారాజులు ఉన్నారు కదా. మరి అలాంటిది ఈ బంగారాజు మ్యూజికల్ జర్నీలో కూడా ఇద్దరు యాంకర్స్ ఉంటే డబుల్ ధమాకా, డబుల్ మ్యూజిక్, డబుల్ ఎంజాయ్మెంట్ అని అలా ప్లాన్ చేసి ఉంటారు. ఎస్ అయి ఉంటుంది. సో మనం మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసేద్దామా? ఎస్, మరి మన మ్యూజికల్ ధమాకిదార్ ఈ బంగారాజు మ్యూజికల్ ఈవెంట్ ని మనం జర్నీని ఎంజాయ్ చేయాలి అంటే ఫస్ట్ వాసివాడి తస్సాదియా ఇప్పుడు స్టార్ట్ చేయి. కరెక్ట్ గా వస్తుంది. వాసివాడి తస్సాదియా. మరి ఈ అమేజింగ్ సినిమాకి ఇప్పటి వరకు 8 మిలియన్, 9 మిలియన్, 10 మిలియన్ సాంగ్స్ రీచ్ వెళ్ళిన అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారికి స్వాగతం పలుకుదాం. లెట్స్ వెల్కమ్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అనూప్ రూబెన్స్. హార్టీ వెల్కమ్ అనూప్ రూబెన్స్ గారు. మైక్ లేదు, యాంకర్స్ కదా, మైక్ ఇవ్వాలంటే అంత ఇష్టపడం. Thank you so much and good evening everybody. Good evening Nag sir, Chaital, Sushant. I'm very happy to be here and ఇప్పుడు బంగారాజుకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది and I thank Nag sir for that and my dear friend Kalyan Krishna for this wonderful opportunity because ఆఫ్టర్ సో గడే చిన్నైనా ఇది సీక్వెల్గా చేయడం జరిగింది అండ్ అంతే ఎక్స్పెక్టేషన్స్తో మీ ముందుకు రాబోతుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ద ఫిలిం ఆల్సో కేమ్ అవుట్ వెరీ వెల్ అండ్ చాలా బాగా వచ్చింది. ఇట్స్ ఎ కలర్ఫుల్ ఫిలిం, అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చాలా గట్టిగా నమ్ముతున్నాం. సో ఈ సంక్రాంతికి లెట్స్ సెలబ్రేట్. ఎస్, సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్ అనూప్ రూబెన్స్ గారు. మీ టీం అందరూ కలిసి పర్ఫామ్ చేస్తే మేమందరం విని ఎంజాయ్ చేయడానికి వీఆర్ ఆల్ యోర్స్. ఓకే థ్యాంక్ యూ. ముందుగా ఏ పాటతో స్టార్ట్ చేయబోతున్నారు? ఓకే, జస్ట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఆల్ మై మ్యూజిషియన్స్ హియర్ యాక్చువల్లీ. Sandilia, Subhani, Sunny, and I thank all my musicians and my sound engineers over here because ఈ జర్నీలో నైట్ అండ్ డే నాతో వర్క్ చేస్తున్నారు సింగర్స్ అందరు కూడా. సో బ్యాక్గ్రౌండ్ స్కోరే కానీ లేకపోతే సాంగ్సే కానీ నాతో పాటు హార్డ్ వర్క్ చేస్తున్నారు, నైట్ అండ్ డే వర్క్ చేస్తున్నారు. ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. కొంచెం అందరూ ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్. I request our super duper Bangar Rani, Faria Abdullah, to come on stage with huge round of applause, guys. And alage ఒక ఫిల్మ్కి ఒక కన్ను చాలా ఇంపార్టెంట్, అదే డిఓపి కన్ను. ఓకే. ఈ సినిమాకి డిఓపిగా వ్యవహరిస్తున్న యువరాజ్ గారిని సాధారణంగా వేదికపై She just gave us a compliment. I said you guys look really beautiful. Thank you so much. So Faria, please speak few words. First of all, thank you so much for having me here. Nak sir, Chaitanya sir, Kalyan sir. Really honored to be here today, working beside such beautiful actors, and being on set was a dream to do that song. I can't wait for the full output to come out. Really looking forward to it, really excited. And want to thank everybody from our choreographer, Shekhar Garu. I don't know if he's here today. But he pushed me to my limit and he made me challenge myself. So grateful. Thank you so much. దక్షిణాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Thank you. I'm overwhelmed to be standing here with all of you in front of Nag sir, Chaitanya Garu, Kriti Shetty Garu, and everybody. And I'm very, very, very happy to be a part of the film. And I have learned express in words. Thank you, Nag sir, for giving me this opportunity. Thank you, Kalyan Garu. Thanks to Venkat. And as Faria said, I am also waiting to watch the full song and also the movie. Thank you so much. థ్యాంక్ యూ దర్శన. Thank you so much. And also, I'm a very bad speaker, so I know I don't know what am I లేదు saying. చాలా స్వీట్గా మాట్లాడారు, చాలా బాగుంది. Thanks, Kalyan. Advance congratulations on a super hit. నేను ఫస్ట్ టైం ఈ పాటలన్నీ నేను రిలీజ్ అయిన తర్వాత ఫోన్లో అలా విన్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే పూర్తిగా వినలేదు. ఇదే మొదటిసారి అన్ని పాటలు వరుసగా వింటున్నాను. అండ్ అనూప్, మై గాడ్ మ్యాన్, వాట్ అన్ ఆల్బమ్. రియలీ ఐఎమ్ నాట్ జోకింగ్. ఫస్ట్ టైం వింటున్నాను నేను, జోక్ చేయట్లేదు. నాకు మాత్రం యాజ్ అన్ ఆల్బమ్ అంటే సాంగ్ 1 to సాంగ్ 5 or సాంగ్ 6 కన్సిస్టెంట్గా నాకు ఐ పర్సనలీ ఫీల్ యాజ్ అన్ ఆడియో ఇట్స్ బెటర్ దెన్ సోగ్గాడే అండ్ ఫర్గివ్ మీ బెటర్ దెన్ మనం ఆల్సో. యాజ్ అన్ ఆల్బమ్ ఫుల్ ఆల్బమ్ నేను కేవలం నో అఫెన్స్ టు చిన్మా, నేను సాంగ్స్ వినటానికి చూస్తానికి కూడా కాదు, థియేటర్లో వినటానికి నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళిపోతున్నాను. నేను గ్యారంటీగా చెప్తున్నాను. అనూప్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us Annapurna Studios again a fantastic audio, and it's maybe your best audio overall, no jokes. And promos చూస్తుంటే business craze వింటుంటే, ఎందుకంటే నాకు I know how much craze there is for this film, buyer side నుంచి, industry side నుంచి. There's no doubt it will be the number 1 film this Sankranti, there's no doubt, but confidentగా చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా సోగ్గాడే కన్నా పెద్ద హిట్ సుశీలం చెప్పినట్టు అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా మీకు సంక్రాంతికి ఇవ్వాలని అందరూ టీం అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, నాకు స్వయాన తెలుసు. అండ్ మీరు త్వరలో చూడబోతున్నారు. అండ్ కరోనాతో వచ్చిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మాస్కులు వేసుకుని నేను హాయిగా థియేటర్కి వెళ్ళిపోతున్నాను. నేను అసలు నిజంగా ఎవరి గురించి పట్టించుకోవట్లేదు ఫస్ట్ డే ఫస్ట్ షో, ఎందుకంటే ఎవరు గుర్తుపట్టట్లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దట్ ట్రెడిషన్. యుల్ సీ మీ సమ్వేర్ లైక్ ఇన్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో, సమ్వేర్ ఇన్ అ మాస్ థియేటర్, నాట్ ఇన్ అ మల్టీప్లెక్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ అ హ్యాపీ సంక్రాంతి once again, and congratulations again, Kalyan, on a hit. I'll see you. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సుమంత్ గారు చెప్పినట్టు అందరూ మాస్క్లు వేసుకొని థియేటర్కి వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. Yes, thank you so Thank much, you so Sumanth garu. much.
Now I request Kriti to speak few words. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న రిలీజ్ అయిన బంగారా సాంగ్ గురించి మాట్లాడాలి. అది నా ఫస్ట్ డాన్స్ సాంగ్. మా ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ వల్ల అది ఇంకా స్పెషల్ అయిపోయింది. థ్యాంక్ యూ మధుప్రియ గారు ఫర్ సింగింగ్ ఇట్ విత్ సో మచ్ ఎనర్జీ. అండ్ భాస్కర్ గారు చాలా క్యాచీగా రాశారు మీరు. మన బ్రహ్మ గారు ఆర్ట్ డైరెక్టర్ చాలా షార్ట్ నోటీస్లో ఇంత అందమైన సెటిల్ క్రియేట్ చేసి ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ అండి. అనూప్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై ఫస్ట్ డాన్స్ నంబర్ సో మెమరబుల్. ఈ ఆల్బమ్ వింటే మాకు వాసివాడి తస్సదిగా చెప్పాలనిపిస్తుంది. కళ్యాణ్ గారు, యువరాజ్ గారు, ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ ద మేకింగ్. థ్యాంక్ యూ Chair for being so awesome, and Nag sir and Ramya ma'am లాంటి సీనియర్ అండ్ వండర్ఫుల్ యాక్టర్స్తో వర్క్ చేయడం నేను నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ కాస్ట్. అండ్ ఈరోజు పర్ఫామ్ చేసిన అందరికీ పేరు పేరున నా సిన్సియర్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కృతి. అండ్ ఇప్పుడు మన చిన్న బంగారు రాజు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Yes, Naga Chaitanya. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, అక్కినేని అభిమానులందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ, అండ్ ఇంట్లో వ్యూవర్స్ అందరికీ లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. బంగారు రాజు మ్యూజికల్ నైట్. లాస్ట్ టైం మనం సినిమాకి ఇలాంటి ఫంక్షన్ చేశాము. ఆడియో పెద్ద సక్సెస్ అయిందని. అప్పుడు ఇలాగే ఫ్యామిలీతో అందరు కలిసి మ్యూజిక్ని ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఇలా బంగారు రాజు సినిమాకి చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. లైక్ టు థ్యాంక్ ఆల్ ద లిసనర్స్, ఆడియోని పెద్ద సక్సెస్ చేసినందుకు. ఒక ఆడియో సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక్క సాంగ్ వైరల్ అయితే చాలు, ఆ సినిమాకి ఓపెనింగ్స్, కలెక్షన్స్ మొత్తం మారిపోతున్నాయి. అలాంటిది అనూప్ మనకి ఒక ఫుల్ ఆల్బమే ఇచ్చాడు. ప్రతి సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అయింది అండ్ సూపర్బ్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ అన్నపూర్ణలో చేసిన ప్రతి సినిమా ఆడియో బ్లాక్ బస్టర్ అండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్. అలాగే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని బాగా నమ్ముతున్నాను. అనూప్ ఐ థింక్ ప్రతి సాంగ్ ముందు నాన్ ఇన్పుట్స్ తీసుకొని, కళ్యాణ్ ఇన్పుట్స్ తీసుకొని, నాతో కూర్చొని నా ఒపీనియన్ తీసుకొని, అందరు ఒపీనియన్స్ తీసుకొని సాంగ్స్ని కంపోజ్ చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంత టైం ఇచ్చి ఇంత కొలాబరేటివ్గా కంపోజ్ చేస్తున్నాడు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అలాగే ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద సింగర్స్, ఆర్ లిరిక్ రైటర్స్, భాస్కర్ భట్ల గారు, బాలాజీ గారు, శ్యామ్ గారు, ఆల్ ఆఫ్ యూ, అండ్ అఫ్ కోర్స్ మల్టీ టాలెంటెడ్ కళ్యాణ్. Thank you so much for being a part of this lovely album. సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను ఈ స్టేజ్లో. అంటే దిస్ ఇస్ ది ఆడియో ఈవెంట్ అండ్ ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. బట్ ఒక విషయం చెప్తాను, అందరూ పండగ లాంటి సినిమా అని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా ఇది పండగ లాంటి సినిమా. ఒక సంక్రాంతి పండగ అంటే మన తెలుగు ఆడియన్స్ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ పండగ కోసం. ఒక ఎనర్జీతో ఉంటారు, సెలబ్రేట్ చేద్దామని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఈ సినిమా అదే. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్తే, జనవరి 14 థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూశాక ఆ ఎనర్జీతో బయటకు వస్తారు. సో తప్పకుండా ఇది ఒక పండగ లాంటి సినిమా. అండ్ నాన్నకి, కళ్యాణ్కి థ్యాంక్ యూ చెప్పాలి. నాకు ఒక బంగారం లాంటి క్యారెక్టర్ ఇచ్చారు, ఫుల్ ఎనర్జీ ఉన్న క్యారెక్టరు. డెఫినెట్గా ఆడియన్స్కి ఇంకా క్లోజ్ అవుతానని బాగా నమ్ముతున్నాను ఈ క్యారెక్టర్తో. సో ఎస్, లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. జనవరి 14 బంగారు రాజు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. తప్పకుండా ఇది పండగ లాంటి సినిమా. మీరందరూ ట్రైలర్ ఇంకా చూడలేదు, థియేట్రికల్ ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు నాన్న ఈ కమింగ్ ఫ్యూ డేస్లో. బట్ డెఫినెట్లీ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మైండ్లో పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది ఈ ట్రైలర్.
So thank you, and also like to thank the beautiful women on stage, Faria, Daksha, and and Kriti, performing these songs with all of you. I really enjoyed it. I think each one is a better dancer than the other. Chala nervous feel and shoot mundu, but it was great. I think the visuals have come out really well. So thank you guys so much for supporting me. And yes, thank you all. Thanks again. Thanks. థ్యాంక్ యూ సో మచ్ జై సార్. And now requesting the Greek వీరుడు నవ మన్మధుడు సోగ్గాడు and one and only king నాగార్జున గారు. వావ్. అందరికీ నమస్కారం. అందరినీ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒకటే చిన్న బాధ, ఫ్యాన్స్ అందరినీ ఇన్వైట్ చేయలేకపోయాను. కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల మాకు పర్మిషన్స్ రాలేదు. టీవీలో చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా సారీ. మీ అందరితో కలిసి ఇక్కడ ఈ పండుగ చేసుకోలేకపోయాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం పర్మిషన్స్ కోసం అప్లై చేసాం. వస్తే తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలని చేస్తున్నాము. జనవరి 14 పండగ పూట, పండగ రోజున ఈ సినిమా రిలీజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డే ఫర్ అన్నపూర్ణ. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టింది జనవరి 14న. యాభై సంవత్సరాల క్రితం దసరా బుల్లోడు అనే సినిమాతో నాన్నగారు దుమ్మురేపారు జనవరి 14న. దట్ వాజ్ అ సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్. అనూప్ ఇందాక ఆ మెడ్లీలో కూడా దసరా బుల్లోడు సాంగ్స్ పెట్టాడు. తెలియకుండా పెట్టుంటావు. అండ్ సినిమాకి టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు కాదు, సక్సెస్ మీట్లో చెప్పుకోవాలని ఉంది థ్యాంక్స్. ఇప్పుడు కాదు, అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాము, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని. ఇందాక చైతన్య అన్నట్టు ఒక సినిమాకి సగం సక్సెస్ మ్యూజిక్, అండ్ ఆ సగం సక్సెస్ ఆల్రెడీ అనూప్కి ఇచ్చేస్తున్నాం మేము. అండ్ అనూప్ చక్కటి మ్యూజిక్ కాదు, మాస్ కమర్షియల్ మ్యూజిక్ ఇచ్చావు. అండ్ ప్రతి సాంగ్ ఒక వజ్రం. మొదటి సాంగ్ లడ్డుండ సాంగ్ మొదలు నుంచి అన్ని ప్రతి సాంగ్ చాలా చాలా బాగున్నాయి. ఇందా సుమంత్ అన్నట్టు కూడా దిస్ ఇస్ జస్ట్ అన్ ఆల్ 6 సాంగ్ సూపర్ హిట్ ఆల్బమ్. అండ్ థ్యాంక్ యూ అనూప్ ఫర్ దాట్. అండ్ రైటర్స్ అందరూ పేరున చక్కటి మాటలు రాశారండి, సాహిత్యం అందరూ. అండ్ ఇంతకుముందు ఎప్పుడో నన్ను ఒకసారి అడిగారు ఎవరో ఈ పాటల గురించి, సాహిత్యం గురించి. అంటే 3 తరాలకి రాసాము, చాలా హ్యాపీగా ఉన్నాము అని అన్నారు నాన్నగారికి, నాకు, నా పిల్లలకి కూడా. బట్ నేననేది మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. సాహిత్యం అనేది అలా నడుస్తూనే ఉంటుంది. తెలుగు పాటలు ఉండే వరకు సాహిత్యం వెళ్తూనే ఉంటుంది. ఆ మాటలు గుర్తుంటూనే ఉంటాయి. అలాగే మ్యూజిక్ అలాగే ఉంటుంది. ఎప్పటి నుంచి వింటున్నాం పాటలు, మాయాబజార్ పాటలు ఇంకా వింటూనే ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ యూ ద హోల్ టీమ్. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. బట్ ఒక్కటే చెప్తున్నాను, ఈ సినిమా విల్ బీ, మీరు ఎంత ఊహించారో అంతకన్నా ఎక్కువ ఉంటుంది సినిమా. అది ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ట్రైలర్, వెన్ ఇస్ ద ట్రైలర్ కమింగ్ ప్లీజ్? 11th జనవరి 11th ట్రైలర్, థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. కన్ఫర్మ్, ఎందుకంటే అది నిజంగా కన్ఫర్మ్డా కాదా కనుక్కుని చెప్తున్నాను. జనవరి 11th థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఇట్స్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ జనవరి 14th సంక్రాంతి పండుగ రోజున పండుగ లాంటి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాము. అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో ఈ ఈవెంట్ అయిపోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏముంది కాజల్? ఇంకా ఏముంది అంటే మనమందరం ఒక్కసారి ఆన్ మై కౌంట్ 1 2 3 ఓకే, ఐ యు ఆల్ రెడీ? ఓకే, రెడీ? ఎస్. Thank you so much. I wish you all the very best. ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఫీలింగ్ వస్తుంది సార్. కంగ్రాచులేషన్స్ అందరికీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్.